స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు గమనిస్తా ఉన్నాడు. ఇలా ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తా ఉన్నారు. ఇలా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, నిన్న మీరు న్యూస్లో చూసుంటారు, ఓ చిన్న పిల్లగాడు ట్యాంకర్లతోని మా పొలం ఎండిపోతా ఉంది, మేము నీళ్లు కొడతా ఉన్నాము, చూడండి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి నా తల్లిదండ్రులకి నేనే చెప్పిన. ఎందుకంటే మా తాతకి 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నాడు. కానీ ఆ 4000 రూపాయల పెన్షన్ రాలే, కానీ నా 4 ఎకరాల పొలం మాత్రం ఇవాళ ఎండిపోతా ఉంది అని చెప్పి ఆ చిన్న పిల్లగాడు చెప్తా ఉన్నాడు. చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు నీళ్ళు ఇస్తలేరు? ఇలా పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయి, మక్క పరేడ్లు ఎండిపోతా ఉన్నాయి, పత్తి చేన్లు ఎండిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండిపోతా ఉంటే వీళ్ళ జలసాలు చేసుకుంటూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, మా బీఆర్ఎస్ పార్టీ మీ ఎమ్మెల్యేల మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, కానీ మా తెలంగాణ రైతాంగం మీద తీర్చుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లొస్తాయి, ఇలా కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్ళు ఎట్లా బంద్ అయితే అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన 24 గంటల ఫ్రీ కరెంట్ ఎట్లొస్తుంది, ఇలా చక్కగా కరెంట్ ఎందుకు రాదు అని నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టైంకి ఎట్లా పడుతుంది, ఇవాళ రైతు బంధు టైంకి ఎట్టబడదని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే తెలంగాణలో ఆ రైతుకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు దినవారం తిరగకంటే ముందే రైతు బీమా ఇచ్చి 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకుంది కేసీఆర్ గారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా వస్తాయి, ఇవాళ ఎట్లా రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గంలో DBM 21, 22, 23, 20, 24 మరియు DBM 29L ఈ DBM తోని నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మా చివరి ఆయకట్టులు మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇలా మా కమలాపూర్ మండలంలో అంబాల, శ్రీరాములపల్లి, నేరెల్ల, మాదనపేట, గోపాల్పూర్, శనిగరం, ఇలా లక్ష్మీపూర్, ఇలా అదే విధంగా జమ్మికుంట మండలంలో నగురం, ఇల్లంతకుంట మండలంలో పాతర్లపల్లి, బూజ్నూర్, సీతంపేట, ఇలా వావిలాల, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇలా నీళ్లు వస్తలేవు. ఖచ్చితంగా నేను అనేక సార్లు ఇలా ఇరిగేషన్ సి గారు మాట్లాడినా, ఇరిగేషన్ డీలకి, ఏఈలకి అందరు కూడా మాట్లాడుతూ ఉన్నా, పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఎట్టు పరిస్థితుల్లో మీరు కంపల్సరీ నీళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా రైతులని తీసుకొని నేను రోడ్ ఎక్కుతా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వెంటనే నీళ్లు విడిచిపెట్టండి, రైతులని ఆదుకోండి. రైతులు చివరి ఈ వారం 10 రోజులు మీరు ఇవ్వకపోతే రైతులు కష్టపడ్డ 3-4 నెలలు పడ్డ శ్రమ మొత్తం కూడా వేస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇలా కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయి తప్పితే ఇంకా గొప్పగా చేసే ప్రయత్నం చేయ, కానీ ఇంకా తక్కువ చేస్తే ఇదేం పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు. ఇలా ఈ 15 నెలల స్కాంగ్రెస్ పాలన ఎట్టుందంటే, ఇవాళ 15 స్కాములు. ఇవాళ సన్న బియ్యం స్కామ్, బుడద స్కామ్, ఇసుక స్కామ్, BRU ట్యాక్స్ స్కామ్, నకిలీ మద్యం స్కామ్, RTC టికెటింగ్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, రోడ్ల స్కామ్, TDRల స్కామ్, ఇవాళ కులగన పేరిటిన స్కామ్, స్వచ్ఛ్ బయో స్కామ్, 4th సిటీ పేరిటిన స్కామ్, 20% కమిషన్ పేరిట స్కామ్, కొడంగల్ లిఫ్ట్ కాంట్రాక్ట్ల స్కామ్, లగచెర్ల భూముల స్కామ్. ఈ స్కామ్గ్రెస్ పాలన ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతుర్రో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ముఖ్యమంత్రి అంటే చాలా గ్రేటు, ఏదంటే అది చేస్తాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి. ఎస్, మాకు పదవులు ముఖ్యం కాదు,
మా కేసీఆర్ గారికి తెలంగాణ తెచ్చిపెట్టిందే గొప్ప, పదవులు మాకు గొప్ప కాదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎస్, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ గారికి కొన్నంత పేరు. అదే విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి చేసిండో యావత్ ప్రపంచానికి చూపించిండు. దేశానికి కూడా కాదు, ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా చేసిండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా, శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి ఎవరన్నా? నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 100 మంది ఎల్ఓపి లీడర్ లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఒక్కటి, మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోతుంది. ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు చావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు, కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే మన తెలంగాణ వచ్చేదా? ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా? మళ్ళా ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా? నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోకు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా. ఇలా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలుతో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు, ప్రజలని నమ్మించినావు, నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు కుక్క సాగు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజలు, తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సాగు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న ఒక జర్నలిస్టు పాపం రైతు బంధు రాలేదు అనే ఆవేదనతోని, రైతు రుణమాఫీ కాలేదని ఆవేదనతోని, రైతు నీళ్లు వస్తలేవు నా పంట ఎండిపోతుందని ఆవేదనతోని ఒక రైతు ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, ఇబ్బంది పెట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను. జర్నలిస్ట్ మిత్రులారా, మీ అందరు కూడా ఆలోచన చేయాలి. మీరు ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, మీరు ఏం చూపించినా మిమ్మల్ని జైల్లో పెడతా అంటున్నాడు. ఇది డెమోక్రసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎస్, సిగ్గు లేకుండా జర్నలిస్ట్ని ఎందుకు అంటున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, నువ్వు చక్కగా పాలన చేస్తే ఆ రైతుని నువ్వు తిట్టాడు కదా, ఇదే నీళ్ళు ఇచ్చుంటే ఆయన తిట్టేటోడు కాదు కదా, ఇదే రైతు బంధు నువ్వు ఇచ్చుంటే ఆయన తిట్టేటోడు కాదు కదా, ఇదే రుణమాఫీ 100% నువ్వు చేస్తానో చేసి ఉంటే తిట్టేటోడు కాదు కదా, ఇదే నీళ్లు ఇచ్చుంటే పొలాలు ఎండిపోకపోయి ఉంటే నిన్ను తిట్టేటోడు కాదు కదా. జైల్లో పెట్టాల్సింది జర్నలిస్ట్ అని కాదు, జైల్లో పెట్టాల్సింది ఈ ఓటు నోటు దొంగ అయినా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి తప్పితే పాపము ఆ పేద జర్నలిస్ట్ కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.